మార్కెట్ మొత్తం సిండికేట్ అవుతుంది, వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే అవుతుంది. కేవలం ఇక్కడ తెలంగాణలో అనట్లేదు, ఇప్పుడు విశాఖపట్నంలో ఉంది పూర్ణ మార్కెట్ లో కూడా వాళ్ళు కూర్చున్నారు. విశాఖపట్నం పూర్ణ మార్కెట్ లో కూడా మారివేళ్ళు కూర్చున్నారు. విజయనగరం, శ్రీకాకుళం మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా మారివేళ్ళు వచ్చి కూర్చున్నారు. నేనేమంటే వ్యాపారం చేయొద్దన్న, వ్యాపారం కోసం ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళచ్చు. అక్కడ యొక్క ప్రజల్ని హింసించేయడం, అక్కడ ప్రజల్ని వ్యాపారం చేయకుండా చేసే ప్రక్రియ ఏదైతే ఉందో అది చాలా తప్పది. రాజకీయ కోణం ఉందని అందరూ అంటున్నారు. ఒకవేళ ఉందే అనుకో, ఇక్కడ నిజంగా వాస్తవ కోణం ఉందా లేదు గమనించమన్నారు. నిజంగా వ్యాపారం నష్టపోతున్నారా లేదా, నిజంగా తెలంగాణ ప్రజలు వ్యాపారంలో లేదు అంటే షాపుల పరంగా మన వాళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళు ఉండట్లేదు, అలా జరుగుతుందా లేదా అని చూడాలి. నిజంగా రాజకీయ ఇది మతానికి సంబంధించిన అంశం కాదు, ఇది ఒక సామాజిక పరమైన అంశం, ఇది మతం పరమైన అంశం కాదు. ఇప్పుడు హిందువులు ఎవరు మార్వాడీలు హిందుత్వ ఐడియాలజీ బాగా ఉంటుంది, వాళ్ళు ఆ కల్చర్ని డెవలప్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేయాలి అని కోణం కాదు. ఇది సామాజిక పరమైన అంశం. ఇక్కడ వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ అన్ని విషయాల్లోనే వాళ్ళు ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. కేవలం వాళ్ళు హిందువులు మరి ఆపోజిట్ కూర్చున్న మన తెలుగు వాళ్ళు కూడా హిందువులే కదా. ఇప్పుడు మార్వాడీకి ఆపోజిట్ లో కూర్చుని నష్టపోయిన వ్యాపారులు ఉన్నారు, వాళ్ళందరూ హిందువులే కాబట్టి సిండికేట్ అవుతుంది, వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే అవుతుంది. కేవలం ఇక్కడ తెలంగాణలో అనట్లేదు, ఇప్పుడు విశాఖపట్నంలో ఉంది పూర్ణ మార్కెట్ లో కూడా వాళ్ళు కూర్చున్నారు. విశాఖపట్నం పూర్ణ మార్కెట్ లో కూడా మారివేళ్ళు కూర్చున్నారు. విజయనగరం, శ్రీకాకుళం మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా మారివేళ్ళు వచ్చి కూర్చున్నారు. నేనేమంటే వ్యాపారం చేయొద్దన్న, వ్యాపారం కోసం ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళచ్చు. అక్కడ యొక్క ప్రజల్ని హింసించేయడం, అక్కడ ప్రజల్ని వ్యాపారం చేయకుండా చేసే ప్రక్రియ ఏదైతే ఉందో అది చాలా తప్పది. ఈ మధ్య మార్వాడీలో అంటే లోకల్ వాళ్ళ మీద దాడి ఎక్కువైపోయింది. వాళ్ళు రూబాబు మాట్లాడుతున్నారు, రూబాబు చేస్తున్నారు, లోకల్ వాళ్ళ మీద మార్వాడీస్ అని చెప్పి కూడా కొన్ని వ్యాఖ్యలు జరుగుతున్నాయి. మన వీడియోస్ లో బయటకు వచ్చేది ఎట్లా చూడొచ్చు. దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తాం. దాడి చేయడం అనేది చాలా తప్పు. ఒక రాష్ట్రానికి వెళ్ళి మన వాళ్ళని చంపేస్తే కూడా మన వాళ్ళు దాడి చేయలేదు, మన వాళ్ళ సంఘాల అసోసియేషన్ ఉండి కూడా. ఈ రోజు చిన్న అంటే ఒక మార్కెట్ లో జరిగిన ఇష్యూ మీద మన వాళ్ళ మీద దాడి చేశారంటే వాళ్ళ పెత్తనం ఆధిపత్యం ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వ్యాపారాలు ఎందుకంటే వాళ్ళ ధైర్యం ఉంది, ఇప్పుడు రాజకీయ పార్టీ సపోర్ట్ ఉంది, ఫండింగ్ ఇస్తున్నారు, ఈ రకమైన అంతా వాళ్ళకి గ్రిప్నెస్ ఉంది కాబట్టి వాళ్ళు ధైర్యంగా దాడి చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎంత ఏ రకంగా స్థిరపడ్డారు అనేది మనం ఆలోచించుకోవచ్చు. ఒక రకంగా మాల్దాది గారు కానీ అండ్ బండి సంజయ్ గారు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు, లోకల్ నచ్చదు తెలంగాణ ఎట్లా చూడొచ్చు. ఇది మతానికి సంబంధించిన అంశం కాదు, ఇది ఒక సామాజిక పరమైన అంశం, ఇది మతం పరమైన అంశం కాదు. ఇప్పుడు హిందువులు ఎవరు మార్వాడీలు హిందుత్వ ఐడియాలజీ బాగా ఉంటుంది, వాళ్ళు ఆ కల్చర్ని డెవలప్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేయాలి అని కోణం కాదు. ఇది సామాజిక పరమైన అంశం. ఇక్కడ వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ అన్ని విషయాల్లోనే వాళ్ళ ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. కేవలం వాళ్ళు హిందువులు మరి ఆపోజిట్ కూర్చున్న మన తెలుగు వాళ్ళు కూడా హిందువులే కదా. ఇప్పుడు మార్వాడీకి ఆపోజిట్ లో కూర్చుని నష్టపోయిన వ్యాపారులు ఉన్నారు, వాళ్ళందరూ హిందువులే కాబట్టి ఏదైతే దీన్ని రాజకీయ కోణంలో చూడకూడదు, ఏదైతే సామాజిక కోణం, ఇది సామాజిక కోణం కాబట్టి ఖచ్చితంగా సామాజిక కోణంగా చూడాలి. కొంతమంది రాజకీయ హస్తం ఉంది కావాలంటే దీన్ని గో బ్యాక్ మార్వాడి అని లేపుతున్నారు, రాజకీయ హస్తం ఉంది అంటున్నారు. సరే, ఒకవేళ నిజంగా రాజకీయ హస్తమే ఉంది అనుకోండి, కానీ దీన్ని ఆ కోణంలో చూడడానికి లేదంటున్నాను నేను. ఇది వాస్తవం కాదే గమనించమంటున్నారు. రాజకీయ కోణం ఉందని అందరూ అంటున్నారు. ఒకవేళ ఉందే అనుకో, ఇక్కడ నిజంగా వాస్తవ కోణం ఉందా లేదు గమనించమన్నారు. నిజంగా వ్యాపారం నష్టపోతున్నారా లేదా, నిజంగా తెలంగాణ ప్రజలు వ్యాపారంలో లేదు అంటే షాపుల పరంగా మన వాళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళు ఉండట్లేదు, అలా జరుగుతుందా లేదా అని చూడాలి. నిజంగా రాజకీయ ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ రాజకీయ కోణం ఉందని చెప్పొచ్చు, ఎవరైనా చెప్పేయచ్చు, కానీ ఇక్కడ జరుగుతుంది అన్యాయమే కాదా, ఇక్కడ జరుగుతుంది దోపిడీ కాదా, సిండికేట్ వ్యవస్థ ఉందా లేదా, ఈ అంశం మీద ఆలోచించాలి. కొంతమంది తెలంగాణ వాళ్ళు తెలియకో తెలుసో మాట్లాడుతున్నారు, అంటే ఎందుకు పనికిమాలిన ఇష్యూని రేస్ చేస్తున్నారు ఎందుకని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది పనికిమాలిన విషయం అని ఎప్పుడు అనొద్దు, ఎందుకంటే మార్కెట్లో కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది. ఇది మార్కెట్లో కూర్చుంటే ఇది నిజమా కాదని తెలుస్తుంది. మనం ఎక్కడో ఉండి చెప్తే కాదు, మార్కెట్లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ని. ఇద్దరుగా ఉన్న వాళ్ళు 10 మంది వస్తున్నారు, ఇద్దరు పెట్టిన షాపుల తర్వాత మళ్ళీ 15 మంది అవుతున్నారు, మొత్తం మార్కెట్ అంతా ఇది అవుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది ఏదో చెప్తున్నారంటే వాళ్ళకి అక్కడ ఈ యొక్క వ్యాపార రంగంలో వాళ్ళు జరుగుతున్న దోపిడీ మీద వాళ్ళకి అవగాహన లేక చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మార్వాడి గోపేక అనే నినాదం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇది ఈ రోజు నుంచి కాదు, కేవలం సికింద్రాబాద్ లో జరిగిన ఇన్సిడెంట్ మీద కాదు, గత 7-8 సంవత్సరాలు నడుస్తుంది. ఎలక్షన్స్ ముందు కూడా ప్రెస్ క్లబ్ లో ఎన్నో మీటింగ్లు పెట్టారు. నార్త్ ఇండియా వాళ్ళు తెలుగు వాళ్ళ మీద ఆధిపత్యం చేస్తున్నారు వ్యాపార రంగంలో అని చెప్పి ఈ ఎలక్షన్స్ ముందు కూడా మన ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టి మేము వెళ్ళాం. మనకి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా క్యాబ్ డ్రైవర్స్ మొత్తం వాళ్ళకి వెండర్స్ అంతా కూడా వాళ్ళకే వెండర్స్. ఇప్పుడు కారు వెండర్స్ ఉంటారు కదా, కారు వెండర్స్ మొత్తం నార్త్ వాళ్ళకే, తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు. తెలుగు వాళ్ళు మళ్ళీ వాళ్ళు పెట్టిన కార్ల మీద మనల్ని డ్రైవర్లు చేస్తారు. అంటే మొత్తం హైదరాబాద్ మార్కెట్ మొత్తం కూడా నార్త్ వాళ్ళ చేతుల్లోనూ మార్వాడి చేతుల మీద ఉంది. ఇక్కడ ప్రజలు వ్యాపారం చేసే అవకాశాలు లేవు. ఒకవేళ ఎవరైనా మళ్ళంటే బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు పెడితే కూడా వాళ్ళు నిలబడినా కూడా చేస్తున్నారు. కొంతమంది ఏమంటారంటే తెలంగాణ వాళ్ళకి వ్యాపారం చేత కాదు, తాగి పడుతుంటారు వాళ్ళు,
వీళ్ళు వచ్చి వ్యాపారం చేస్తారు చూడలేకపోతున్నారు, వీళ్ళు వీళ్ళ నుంచి వ్యాపారం నేర్చుకోండి అని చెప్పి కొంతమంది అంటున్నారు. అది తప్పది, అది పూర్తిగా తప్పు. నేను పనిచేశాను, కొంతమంది ఎవరైనా 1% మన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ కూడా ఉంటారు, వాళ్ళ కూడా అలాగుంటారు. కానీ కేవలం మేమే చేయగలుగుతాం వ్యాపారం, వాళ్ళు చేయలేకపోతున్నారు అంటే వాళ్ళు వెనకాతలా చేసి ఇదంతా కూడా బయట ప్రపంచం తెలియదు, ఆ వ్యాపార రంగంలో కూర్చున్న వాళ్ళు తెలుస్తుంది. కాబట్టి ఇది పూర్తిగా తప్పది. తెలంగాణ వాళ్ళు పని చేయరు లేకపోతే ఇలా పడుకుంటారు అనేది పూర్తిగా తప్పది, చాలా తప్పది. అలా అనకూడదు. ఈ రాష్ట్రానికి వచ్చి మనం వ్యాపారం చేసుకునే వ్యక్తిని, ఆ రాష్ట్ర సంస్కృతిని సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి. కొంతమంది మార్వాడీలు ఈ ఇష్యూపై కొంతమంది ఓల్డ్ చేస్తున్నారు, కంపెనీ చేస్తున్నారు, తిట్టుకుంటున్నారు, ఊరుకు మాట్లాడుతున్నారు. ఎట్లా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు? అదే అంటున్నాను, వాళ్ళ యొక్క ధైర్యాన్ని, వాళ్ళ యొక్క ధైర్య సాహసాన్ని మనం గమనించాలి. మనకి వేరే రాష్ట్రానికి వెళ్ళి ఆ ధైర్య సాహసం మనకి ఎందుకు లేదు, వాళ్ళకి ఎందుకు ఉంది, వాళ్ళకున్న సపోర్ట్ ఏంటి, మనకు లేని సపోర్ట్ ఏంటి? చేయనివ్వరు. నేను రాజస్థాన్ 2-3 సార్లు వెళ్ళాను. మీరు రాజస్థాన్ వాళ్ళు తప్పిస్తారా? నేను ఇవ్వలేను అంటున్నా, నేనే కాదు ఎవరు ఇవ్వలేరు. మన రాష్ట్రంలో సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇవ్వలేరు అంటున్నాను. ఎందుకంటే అంత వాళ్ళు ఇంత వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చాం మనం, అంటే మనం వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చాము. మనం గవర్నమెంట్ జాబ్స్ రాయడానికి మనం వేరే స్టేట్ వెళ్తే ట్రైన్లో దిగిన వెంటనే అడుగుతారు ఏ స్టేట్ దేనికి వచ్చారు, కైకు ఆయా ఇద్దరు అంటారు. జాబ్ గవర్నమెంట్ జాబ్ నేనే ఆటో కూడా మనకి ఇవ్వరు, ఆటోలో కూడా మనం ఎక్కించుకోరు. రాజస్థాన్లోకి వెళ్ళి మనం టీ తాగామనుకో ఎందుకు వచ్చామని అడుగుతారు, కైకు ఆయా అంటారు. మొత్తం అక్కడే నీ టీ షాప్లోనే మొత్తం ఎంక్వైరీ. నువ్వు వ్యాపారం చేయడం తర్వాత సంగతి, అక్కడ ఇల్లు కట్టుకోవడం తర్వాత సంగతి, అక్కడ టీ షాప్లోనే నీకు మొత్తం క్రాస్ ఎగ్జామినేషన్ చేసేస్తారు. అంటే వాళ్ళకి అంత స్వేచ్ఛ ఇచ్చాం మనం. ఎంత స్వేచ్ఛ ఇచ్చాం, మన మీద దాడి చేసి మన రాజకీయ వ్యవస్థను కూడా మనం వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయికి మనం ఇచ్చాం. కాబట్టి రాజకీయ పార్టీలు సపోర్ట్ చేసే విధానం పూర్తిగా తప్పు. అంటే రాజకీయ కోణం ఉండొచ్చు, అంటే వీళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న రాజకీయాల్లో కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్స్ కొన్ని పార్టీలు సపోర్ట్ చేస్తాయి, కమ్యూనిటీలో కావచ్చు లేకపోతే ఈ ప్రాంతాల్లో కావచ్చు, అలా చూపిస్తాయి. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా తెలంగాణ సంబంధించిన సామాజిక అంశం. ఇది లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అంటే మన తెలంగాణ వాళ్ళు మార్వాడి వాళ్ళ దగ్గర సామాన్లు కొనకూడదు కూడా వస్తుంది, ఖచ్చితంగా కొనకూడదు. నేనైతే మాత్రం ఖచ్చితంగా కొనకూడదనే చెప్తాను. ఎందుకంటే మన మీద ఆర్థిక పరమైన మన అమౌంట్ తీసుకొని మన మీద చేసే పెత్తనం అనేది చాలా ఘోరం. వాళ్ళు తిడుతున్నారు, మొన్న తెలంగాణ శ్యామని తిట్టారు, ఈ రోజు కూడా తిట్టారు. కాబట్టి మన మీద వాళ్ళు చేసే పెత్తనం అనేది అహంకారంతో చేస్తున్నారు. నిజంగా వాళ్ళ మీద దాడి జరిగితే ఆ రకంగా చేసేది వేరు, వాళ్ళు చాలా దౌర్జన్యంగా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం ఖండించాల్సిందే. ఖచ్చితంగా మన వాళ్ళ దగ్గరే, మన గల్లీలో ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరే మనం తీసుకోవడం మంచిది.